శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ ఎస్ఐ మాల్యాద్రి ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా 2వ నెంబర్ ప్లాట్ఫామ్ పై అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని 40 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళిద్దరూ వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన భార్యాభర్తలుగా గుర్తించారు. ఇద్దరు ముద్దాయిలను అదుపులోకి తీసుకుని విశాఖ కోర్టులో హాజరుపరుస్తామని శుక్రవారం మీడియా సమావేశంలో జీఆర్పీ సిఐ రవికుమార్ తెలిపారు. ఒరిస్సా రాష్ట్రానికి ఆనుకొని ఉండడం వల్ల ఎక్కువ మంది స్మగ్లర్లు గంజాయి అక్రమ రవాణాకి రైలు ప్రయాణం ఎంచుకున్నట్లు సిఐ తెలిపారు. గంజాయి రవాణాను నిర్మూలించడానికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని చర్యలు చేపడుతున్నందున వాటిలో భాగంగా రైలు మార్గం ద్వారా ఒడిశా రాష్ట్రం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నందున ఆర్పీఎఫ్ సిబ్బంది ఆర్పీఎఫ్ వారి సమన్వయంతో అన్ని రైల్వే స్టేషన్స్ లో కూడా ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయడం అయింది. ఆ ప్రత్యేకమైన నిఘా లో భాగంగా ఈ రోజు ఉదయం పలాస ఆర్పీఎఫ్ ఎస్ఐ గారు మాల్యాద్రి గారి ఆధ్వర్యంలో సిబ్బంది పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక ఇద్దరు వ్యక్తులు గంజాయిని తీసుకుని రవాణా చేయడానికి రైలు మార్గం ద్వారా రవాణా చేయడానికి పలాస రైల్వే స్టేషన్కి వస్తుండగా పుట్టూరు బ్రిడ్జ్ దగ్గర వారిని అనుమానించి పట్టుకోవడం జరిగింది. వారిని విచారిస్తే తెలిసింది ఏమనగా వాళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు. అతని పేరు సజాద్ అన్సారీ, అతని భార్య పేరు జులీ పర్వీన్. వీళ్ళిద్దరూ కూడా బీహార్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరూ ఈ మధ్యనే మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. మ్యారేజ్ చేసుకున్న తర్వాత వీళ్ళకున్న ఆర్థిక పరిస్థితుల కారణంగా అతనికి తెలిసిన మహమ్మద్ సోను, ఈయన వీళ్ళకి తెలిసిన వ్యక్తి, ఈయన కోల్కతాలో ఉంటాడు. ఆయన గాంజా వ్యాపారం చేస్తున్నట్టుగా మా యొక్క విచారణలో తెలుస్తుంది. ఆయన ఏంటంటే వీళ్ళకి ఆఫర్ ఇచ్చాడు, ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇస్తాను, మీరు బరంపూర్ వెళ్ళండి, బరంపూర్ వెళ్ళిన తర్వాత ఒక పర్సన్ ని, అదే ఆయన పేరు సమీర్ సబాన్, ఆ వ్యక్తిని కలవండి, ఆ వ్యక్తిని కలిస్తే